ఆర్మీ జవాన్ ఈరటి మహేష్ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలి. మహేష్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం, 5 ఎకరాలకు భూమితో పాటు 2 కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వాళ్ళ కుటుంబ సభ్యులు కోరారు. గత 2 ఏళ్లుగా అస్సాంలోని దబీర్ఘాట్ ప్రాంతంలో సైనిక భద్రతా దళాల్లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా జూలై 9న మహేష్ కు తీవ్రమైన జ్వరంతో ఛాతీలో నొప్పి వచ్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు స్థానికంగా ఉన్న సైనిక ఆసుపత్రికి తరలించగా అక్కడ వారం రోజుల పాటు చికిత్స అందజేశారు. పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మహేష్ ఛాతీలో నొప్పి అధికంగా ఉందని చెప్పడంతో వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. గురువారం రాత్రి మహేష్ చికిత్స పొందుతూ మృతి చెందారు. జిల్లా హాలే మున్సిపాలిటీ మాదారం అనే గ్రామంలో ఉన్నాం. ఈరాటి మహేష్ అనే వ్యక్తి అస్సాంలో కొండ చర్యలు ఇరిగి చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థికంగా ఎటువంటి సహాయం లేకుండా వీళ్ళు చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏమైందని చెప్పి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందమ్మా, ఏమైంది సార్? ఏమైందంటున్నాను సార్, మాకు ఇట్లా మా ఫోన్ చేసిన తర్వాత మంచిగానే ఉందమ్మా అన్నాడు. అన్న తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. స్విచ్ ఆఫ్ అని వచ్చిన తర్వాత ఏం స్విచ్ ఆఫ్ అని వస్తుందని మేము అనుకున్నాము. అక్కడి నుంచి ఫోన్ చేసి మీ అబ్బాయికి హెల్త్ బాగలేదు, మీ వాళ్ళు ఒకళ్ళు రావాలి అని ఫోన్ చేశారు. ఫోన్ చేసి మా పెద్ద అబ్బాయిని పంపించిన 2 రోజులకు మా అబ్బాయి కలుసుకున్న తర్వాత ఏం చెప్పగలకుంటాను సార్. ఇంకా ఇంటికి తీసుకొని వచ్చాను. అంటే మీకు ఏం కావాలనుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం కావాలని మీరు కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి సాయం కావాలి సార్. మేమే కూలి నాడు చేసుకొని బతుకుతాను. జాబ్ ఏదైనా ఒకటి ఇప్పించాలి, మాకున్న ఏదో ఒకటి చూపెట్టాలి తల్లిదండ్రులు. అలాగే వాళ్ళ బ్రదర్ ఉన్నారు, వాళ్ళ బ్రదర్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జరిగింది? అతనికి పోస్ట్లో ఫార్వర్డ్లో ఫీవర్ వచ్చిందని మాకు ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు. ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వకపోవడం ఒక రకంగా మా ఆర్మీ వాళ్ళ తప్పే. ఇన్ఫర్మేషన్ తెలియజేయకుండా వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళారు, అది మంచిది. కాబట్టి హాస్పిటల్ తీసుకెళ్ళినాక ఎమ్మటే సీరియస్గా ఉందని ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ జరిగింది. తెలిసిన ఎమ్మటే మేము అన్నయ్యని ఎమ్మటే అక్కడికి పంపించాం. అంటే మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం కావాలి, ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం కేంద్రం నుంచి అయినా స్టేట్ నుంచి అయినా? కేంద్రం నుంచి ఇంకా అది మోడీ అమలు చేసింది, అది అంతవరకు ఇవ్వాలి చేస్తారు. స్టేట్ నుంచి అయితే మేము రిక్వెస్ట్ చేసేది ఇంతే, మాకు ఆర్థికంగా సహాయపడగలరు అంతే. అన్నయ్యకు ఒక చిన్నపాటి జాబ్ ఏదైనా ఇవ్వగలరు. ఎందుకంటే నేను ఒక బార్డర్లో పనిచేస్తున్నా, రేపు నాకు ఏమయ్యేది తెలియదు. అందుకని అన్నయ్య తల్లిదండ్రులకు అండగా ఉండాలని ఉంటాడు మాకు తెలుసు. కాబట్టి ఆర్థికంగా కొద్దిగా అతను కూడా ఇబ్బంది అనిపిస్తుంది తనకు మ్యారేజ్ అయినాక. అందుకనే అతను కొద్దిగా స్టేట్లో ఏదైనా జాబ్ ఇప్పిస్తే అతను తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటాడని మా అభిప్రాయం. చూస్తున్నాము కదా, వాళ్ళకి 3 కుమారులు ఉన్నారు. వాళ్ళ 3 కుమారుల్లో కూడా 2 కుమారులు ఆర్మీలో పనిచేస్తున్నారు. వాళ్ళ పెద్దన్న అయితే ఎవరైతే ఉన్నారో అతనికి ఒక గవర్నమెంట్ జాబ్ ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు.